హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు వంటింటి బిచ్చగాడు కథ చెప్పబోతున్నాను. పేరుకు తగ్గట్టే పీనయ్య పిసినారి. కూర్చొని తింటే తరతరాలకు తరగని ఆస్తి ఉంది. కానీ కూర్చుంటే సంపాదన తగ్గిపోతుందని క్షణం కూడా కూర్చోడు. తింటే ఖర్చు ఎక్కువని సరిగ్గా తినడు. పీనాసి గుణమైతే ఉంది, కానీ పీనయ్య బుర్ర గట్టిది. ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తాడు. భార్యను జీవితకాలం పోషించాల్సి వస్తుందని ముందు పెళ్ళి వద్దనుకున్నాడు. అయితే ఇంటి పనుల కోసం ఏ పని మనిషిని పెట్టుకున్నా పని సరిగ్గా చేసేది కాదు. ఏమన్నా ఉంటే ఎదిరించేది. నెల నెల జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పీనయ్యకు ప్రాణాలు తోడేసినట్టుండేది. పెళ్ళామైతే జీతం బత్తెం అడగకుండా, అన్నమాటకు నోరెత్తకుండా జీవితకాలం తనకు చాకరీ చేస్తుందని గ్రహించాక ఆయన పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పీనయ్య బాగా డబ్బున్నవాడు కావడంతో పీనాసి అని తెలిసినా ఆయనకు పిల్లనివ్వడానికి చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడ్డారు. హెచ్చు మొత్తం కట్నంగా ఇస్తామని ఆశ చూపారు. పీనయ్య దూరం ఆలోచించాడు. డబ్బున్న పిల్ల అయితే తను చెప్పిన మాట వింటుందన్న నమ్మకం లేదు. అదీ కాక పెళ్లి వైభవంగా జరుగుతుంది. ఆడపిల్లి వారితో పాటు తనకు బాగానే ఖర్చవుతుంది. ఇలా ఆలోచించి ఆయన ఒక పేదింటి పిల్లను ఏ అట్టహాసము లేకుండా, పైసా ఖర్చు లేకుండా, కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పీనయ్య భార్య సీత ఎంతో అందమైనది. డబ్బున్న భర్త తనకు పట్టుబట్టలు కట్టబెడతాడని, మెడనిండా నగలు దిగేస్తాడని, కాలు కింద పెట్టనీయకుండా పనివాళ్ల చేత సేవలు చేయిస్తాడని ఆమె ఆశించింది. కానీ పెళ్ళయ్యాక ఆమెకు రోజంతా ఇంటి చాకరీ ఎక్కువైంది. సీతకు తండ్రి పెట్టిన బంగారు గొలుసు ఒక్కటి కూడా మెడలో వేసుకునేందుకు లేకుండా, ఒంటి మీదుంటే బంగారం అరిగిపోతుంది, పేరంటాలకు వెళ్ళినప్పుడు వేసుకుందువు గానిలే అంటూ పీనయ్య ఇనపెట్టెలో దాచాడు. ఇక పీనయ్య ఆమె కోసం కొన్న చీరలు మహా ముతకవి. తన ఇంట్లో అంత చౌకబారు బట్టలను ఆమె ఎన్నడూ కట్టుకోలేదు. అయితే ఒకటి, భార్యను పీనయ్య పొద్దస్తమాను తెగ పొగుడుతూ ఉండేవాడు. ఆమె ఏం కట్టుకున్నా, ఏ నగలు లేకున్నా దేవకన్యలా ఉంటుందనేవాడు. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకోవడం వల్లనే ఆమె సన్నగా ఎంతో నాజూగ్గా ఉందనేవాడు. స్వతహాగా సీత అణకువగల అమ్మాయి. అందువల్ల భర్త పొగడ్తలకామె ఉబ్బిపోతూ ఉండేది. అయితే తిండి దగ్గర మాత్రం ఆమెకు సర్దుకుపోవడం కష్టంగా ఉండేది. పీనయ్యకు తిండి మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. అయితే సరిగ్గా తిండి తినకపోతే ఆరోగ్యం పాడై డబ్బంతా వైద్యానికి ఖర్చు పెట్టాలని భయం. అందుకని కొందరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఆరోగ్యకరమైన ఆహారం గురించిన వివరాలు తెలుసుకున్నాడు. వాటిలో చౌకగా ఉండే దినుసుల వివరాలు రాసుకున్నాడు. ఆ ప్రకారం రాగులు, జొన్నలు, ధనియాలు, ఆకుకూరలు వగైరాలతో రోజుకొక కొత్త రకం వంటకాన్ని కనిపెట్టాడు. అవి తినడం వల్ల శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది. డబ్బు ఆదా చేయడం తప్ప మరే ఆసక్తి లేని పీనయ్యకు ఆ భోజనం బాగానే ఉండేది. కానీ సీత ఆ భోజనం తినడానికి చాలా బాధపడేది. తినకపోతే ఆమె ఆరోగ్యం పాడవుతుందని పీనయ్య దగ్గరుండి బలవంత పెట్టి ఆమె చేత తినిపించేవాడు. ఇలాంటి పరిస్థితిలో సీత తన భర్తలో మంచి మార్పు వచ్చేందుకు ఏ దేవత అయినా సాయపడితే ఎంత బావుండును అనుకుంటూ ఉండేది. ఆమెకు రాత్రివేళ కలలో ఏదో ఒక దేవత కనిపిస్తుండేది. కానీ మెలకువ వచ్చాక తనేం కోరిందో, దేవత ఏమన్నదో మాత్రం గుర్తుండేది కాదు. ఒకరోజు పీనయ్య పని మీద ఊళ్ళోకి వెళ్ళి భోజనం వేళకు ఇంటికి తిరిగి వస్తూనే ఆకలిగా ఉందని సీతను భోజనానికి తొందర పెట్టాడు. ఆ సమయంలో సీత రాత్రి తనకు వచ్చిన ఒక మంచి కలను గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. పైగా ఆకలి కూడా అంతగా లేదు. ఆమె భర్తకు భోజనం వడ్డించింది. పీనయ్య ఆమెను కూడా తినమని బలవంత పెట్టాడు. ఆమెకు రాత్రి వచ్చిన కల వెంటనే జ్ఞాపకం రావడంతో, రాత్రి కలలో నాకు పార్వతీదేవి కనిపించింది. ఈరోజు ఒక బిచ్చగాడికి అన్నదానం చేస్తే మనకు అన్ని విధాల ఆదాయం పెరుగుతుందట. అందువల్ల అన్నదానం అంటే మళ్ళీ మనకు అదనపు ఖర్చు కాకూడదని ఈ పూటకు ఉపవాసం ఉండదలిచాను. నా వంతు భోజనం మీరే మీ బిచ్చగాడికైనా దానం చేసిరండి అన్నది. పీనయ్య భార్య తెలివిని మెచ్చుకొని తన భోజనం పూర్తి కాగానే భార్య వంతు భోజనాన్ని అరిటాకులో పొట్లం కట్టి బిచ్చగాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు.
కొంత దూరం వెళ్ళాక ఒకచోట పొదలమాటు నుంచి మూలుగు వినిపించింది. వెళ్ళి చూస్తే అక్కడ ఒంటింటి బిచ్చగాడు కనిపించాడు. ఈ ఒంటింటి బిచ్చగాడి గురించి ఊళ్ళో విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వాడు రోజుకు ఒక్కపూటే భోంచేస్తాడు. అది ఒక్క ఇంటి ముందే అడుక్కుంటాడు. డబ్బులివ్వ చూపితే పుచ్చుకోడు. ఆ కారణంగా అంతా వాడే ఇంటి ముందు అడుక్కుంటే ఆ ఇంటి వాళ్ళు వాడికి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాడే ఇంటి భోజనం చేస్తే ఆ ఇంటి వారికి శుభం కలుగుతుందని చాలామందికి నమ్మకం. ఏ రోజైనా ఒంటింటి భోజనం మాత్రమే చేస్తాడని వాడికి ఒంటింటి బిచ్చగాడని పేరొచ్చింది. ఒంటింటి బిచ్చగాడు ఏ రోజు ఏ ఇంటిని ఎన్నుకుంటాడో ఎవరికీ తెలియదు. కానీ వాడింతవరకు ఒక్కసారి కూడా పీనయ్య ఇంట్లో భిక్ష అడగలేదు. ఆ రోజు ఒంటింటి బిచ్చగాడి భుజం మీది తుండు గుడ్డ గాలికి ఎగిరి పొదల వైపు పడితే తెచ్చుకునేందుకు వెళ్ళి కాలు మడతబడి కింద పడ్డాడు. తుండుగుడ్డ వాడి చేతికందింది. కానీ కాలు బాగా నొప్పి చేసి లేచి నిలబడడం కష్టమైంది. ఆ స్థితిలో పీనయ్య అటు వచ్చాడు. పీనయ్యను చూస్తూనే బిచ్చగాడు ఆశగా, బాబూ, ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది. నీ దగ్గర తినడానికేమైనా ఉంటే పెట్టు. అది తిన్నాక ఏ కర్రనైనా ఊతం చేసుకొని ఇక్కడి నుంచి బయటపడతాను అన్నాడు. బిచ్చగాడెవడైనా దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న పీనయ్యకు వాడిలా అడగగానే చాలా ఆనందం కలిగింది. తన భార్య కల నిజమైపోతున్నదని ఆయన సంతోషించి వాడికి తను తెచ్చిన భోజనం పెట్టాడు. బిచ్చగాడు ఆత్రంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకొని నమిలి మింగి, బాబూ, ఆకలి రుచి ఎరగదంటారు. అయితే నా కడుపు నకనకలాడుతున్నా కూడా ఈ ముద్ద విషంలా అనిపించింది. ఈ భోజనం ఎలా తయారు చేశారు బాబూ అన్నాడు. పీనయ్య ఆ వంటకం ఎలా తయారైనది వివరించగానే, బాబూ, మనిషి కొత్త కొత్త వంటకాలను గొప్ప రుచుల కోసం కనిపెడతాడు. మీరు ఈ వంటకాన్ని ఏం కోరి కనిపెట్టినట్టు అన్నాడు ఒంటింటి బిచ్చగాడు. ఈ వంటకం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, పైగా ఖర్చు తక్కువ అన్నాడు పీనయ్య. అయ్యయ్యో, బిచ్చగాడినైనా నేనే ఎన్నడూ ఇలాంటి తిండి తినలేదే. మీరు ఈ తిండి రోజు ఎలా తినగలుగుతున్నారు అన్నాడు బిచ్చగాడు. ఏం చేస్తాం, ఎంత చెట్టుకు అంత గాలి. ఈ జన్మకు నాకు ఇలాంటి భోజనమే రాసిపెట్టి ఉంది అంటూ నిట్టూర్చాడు పీనయ్య. పెట్టిన తిండి పారవేయకూడదని నియమం ఉండడం వల్ల బిచ్చగాడు నానా అవస్థపడి పీనయ్య తెచ్చిన భోజనం తినేశాడు. తర్వాత పీనయ్య సాయంతోనే లేచి నిలబడి అక్కడి నుంచి నెమ్మదిగా కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు సీత పీనయ్యకు మామూలు భోజనం కాక రుచికరమైన వంటకాలు వడ్డించింది. పీనయ్య కంగారు పడిపోతూ, ఈ వంటకాలకు నీకు సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ పుట్టింటి వాళ్ళేమైనా పంపారా అని అడిగాడు. అలాంటిదేం లేదు, ఒంటింటి బిచ్చగాడు వద్దంటున్నా వాకిట్లో పెట్టిపోయాడు. ఇదంతా నాకొచ్చిన కళ ప్రభావమేమో అనుకుంటూ వాటితో వంట చేశానన్నది సీత తొట్రుపడకుండా. ఒంటింటి బిచ్చగాడికి భోజనం పెట్టిన ఇంటి వాళ్లకు మేలు జరుగుతుందని పీనయ్య విని ఉన్నాడు. ఆయన తనకులాంటి అనుభవం ఇంకెవరికైనా జరిగిందేమో అని వీధిలోకి వెళ్ళి ఒంటింటి బిచ్చగాడిని గురించి అడిగితే, వాడు ఇంకేం ఒంటింటి బిచ్చగాడు, వాడిప్పుడు చాలా ఇళ్లల్లో అడుక్కుంటున్నాడు. భోజనమే కాక డబ్బులిచ్చినా వద్దనకుండా తీసుకుంటున్నాడు అని చెప్పాడొక ఇంటాయన. ఇన్నాళ్ళు లేని మార్పు హఠాత్తుగా ఒంటింటి బిచ్చగాడిలో వచ్చినందుకు ఆశ్చర్యపడి వాణ్ణి వెతుకుతూ బయలుదేరాడు పీనయ్య. వాడు ఊరి చివర చింత చెట్టు కింద కనిపించాడు. పీనయ్య సందేహం విని, బాబూ, ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టి ఆదుకున్నారు. అందుకు మీకు నేనెంతో రుణపడి ఉన్నాను. అయితే మీరు తినే తిండి చూస్తే మీ మీద జాలి పుట్టింది. మీకోసం 4 ఇళ్ళు తిరిగి డబ్బులడుక్కుని వాటితో వెచ్చాలు కొని మీ భార్యకిచ్చాను. ఇక నుంచి రోజు అలాగే చేయాలనుకుంటున్నా. మీరు ప్రతిరోజు రుచికరమైన భోజనం చేయాలన్నది నా కోరిక అన్నాడు. బిచ్చగాడి మాటలు విన్న పీనయ్యకు తల తీసేసినట్టయింది. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఒక్క పూట భోజనం పెట్టినందుకు అడుక్కునేవాడు కూడా ప్రతిఫలం ఇచ్చుకోవాలనుకున్నాడు. తను బిచ్చమెత్తిన డబ్బుల్ని దాతకే దానం చేస్తున్నాడు. అలాంటిది ఇంటి నిండా డబ్బు మూలుగుతున్నా తను ఇంటి ఇల్లాలికి గాని ఇరుగు పొరుగులకు గాని ఏం మేలు చేస్తున్నట్టు? ఆనాటి నుంచి పీనయ్య మారిపోయాడు. ఒంటింటి బిచ్చగాడు తిరిగి ఒంటింటి గాడుగా మారిపోవడమే గాక పీనయ్య ఇంటి ముందు అడుక్కోవడం ప్రారంభించాడు.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.